తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు మూడుగా చెప్పుకోవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ మూడు పార్టీలు పరస్పరము ప్రతి నిమిషము ప్రతి చోట ఏదో ఒక విషయం మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర కూడా ఇదే, భవిష్యత్తులో జరగబోయేటువంటి చరిత్ర కూడా ఇదే. కానీ ఇక్కడ ఒక విషయంలో వీరు అందరూ కూడా అనగా ఈ మూడు పార్టీలలో కూడా భావ సారూప్యత కనబడుచున్నది. అదేమిటి అంటే మార్వాడి వ్యతిరేక ఉద్యమం. ఈ మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని ఒక స్వరంలో మరియు దానికి సంబంధించి సైద్ధాంతిక నేపథ్యాన్ని ఏర్పాటు చేయడంలో వెనుక ఉండి ఆ యొక్క చరిత్రను తవ్వి తీసి తెలంగాణ సమాజానికి తెలియజేసినటువంటి వాళ్ళు తెర వెనుక ఉన్న తెర ముందు ఉన్న ఉద్యమాలుగా దాన్ని రూపుదాల్చాలనుకొని చెప్పి ప్రయత్నాలు చేసినా కూడా మొట్టమొదటగా వ్యతిరేకించింది బీజేపీ పార్టీ. అనగా మోండా మార్కెట్లో ఒక దళిత మరియు బీసీ పిల్లలపై జరిగినటువంటి మార్వాడీలు చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమము మొదలైంది. ఆ యొక్క కొన్ని పట్టణాల్లో కూడా ఆ యొక్క ధర్నా ప్రదర్శనలు మరియు బందులు కూడా నిర్వహించిన మీదట మొదటి దశలోనే బీజేపీ పార్టీ ఈ మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి మార్వాడీల పక్షం వహించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉండి ఎటు పక్షానికి ఏ జవాబు చెప్పకుండా సైలెంట్గానే ఉండిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి వ్యాపారాలు ఎవరైనా దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చును అని మార్వాడికి ఇండైరెక్ట్గా అనుకూలంగానే ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా తమ వాయిస్ చెప్పడం మరియు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వెలిబుచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో మూడు పార్టీలు కూడా మార్వాడీలకు అనుకూలమైనటువంటి పార్టీలుగానే మిగిలిపోయినాయి. అయితే ఇక్కడ మార్వాడీలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలు కానీ, తెలంగాణ సంస్కృతి మీద దాడి చేయడం కానీ, లేకుంటే తెలంగాణ ప్రజల మీద వాళ్ళు దాడి చేసినటువంటి మోండా మార్కెట్ యొక్క సంఘటనలకు సంబంధించి రాత్రిపూట ఆ యొక్క ఉద్యమకారులకు పోలీసులు ఇంటికి వెళ్ళి వాళ్ళపై ఎఫ్ఐఆర్ చేయాలనుకోవడం, వాళ్ళను అరెస్టులు చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే వాస్తవంగా సమస్యను దాట వేసినట్లుగానే కనబడుతుంది. కానీ మార్వాడి వ్యతిరేక ఉద్యమము వెనుక బాట పట్టినట్లయినా మరుగున పడినట్లయినా అంటే అవును అనిపించుకోవాల్సి వస్తుంది. అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే మూడు పార్టీలు కూడా ఇవి తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగానే మార్వాడీలకు అనుకూలంగానే వ్యవహరించినాయి.